నాతో పాటు ఆత్మీయ అతిథిగా వచ్చిన నా మిత్రుడు మన తొలి వెలుగు ఛానల్ బాధ్యుడు రఘుకు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు మధుసూదన్ బాబు, వెంకట్రాములన్న, మోహన్ సార్, రాజానందమన్న, ఎంఆర్పిఎస్ ఆంజనేయులు, కురువ ఎల్లయ్య, హనుమంతు గారు, శ్రీనివాస్ గారు, ప్రకాష్ గారు, ముఖ్యంగా ఇప్పటి వరకు మీ ముందు పాడిన మిత్రుడు, అద్భుతమైన కళాకారుడు, మన ప్రాంతపు వాసి రేలారే ప్రసాద్ అండ్ ప్రసాద్ టీంకు అప్పటి నుంచి చూస్తున్నాను. ప్రసాద్ నోటి నుంచి భరతమాత గురించి ఒక పాట బాగా పాపులర్ అయిన పాట, ఆ పాట పాడతాడేమో అని అనుకుంటున్నాను. బహుశా చివరిలోనైనా ఆ పాట పాడతాడు. ఎందుకంటే దేశం వెలుగుతుంది అంటున్నారు కదా, ఆ దేశం ఎట్లా వెలుగుతుందో ఆయన నోటి నుంచి వినాలనున్నది. ఇక ఈ వేదిక మీద చాలా మంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ వేదిక ముందు ఉన్నటువంటి ఈ గ్రామ యువతి యువకులు, పెద్దలు, అన్ని కులాల పెద్దలు, పెద్ద మనుషులు, పక్క గ్రామాల నుంచి వచ్చిన అందరికీ జై భీమ్, వందనాలు. మీ గ్రామాన్ని చూస్తే రఘు చెప్పినట్లు నాకు చాలా ఆశ్చర్యం వేస్తున్నది, రెండోది సంతోషం వేస్తున్నది. ఈ గ్రామంలో ఈ సభకి హాజరైన వాళ్ళలో ఎక్కువ శాతం స్త్రీలు ఉన్నారు. అందుకే అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలకి మీ అందరికీ తప్పనిసరిగా వందనం చేయాలి. ఈ టైంలో మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. చాలా గ్రామాల్లో స్త్రీలు తక్కువగా ఉంటారు, పురుషులు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే నేను రోజు ఏదో ఒక సభలో పాల్గొంటూ ఉంటా. ఇవాళ మీ ఊరికి వచ్చాను. వరుసగా మార్చి నెల నుంచి మొదలు పెడితే ఇప్పుడు మే నెల వచ్చింది, ఇది 3వ నెల. ఈ 3 నెలల నుంచి సభలు జరుగుతూనే ఉన్నాయి, జూన్ వరకు కూడా ఉన్నాయి. కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా అంబేద్కర్, పూలే విగ్రహాన్ని ఆవిష్కరించుకునే దగ్గర మీరు మామూలుగా ఇట్లా అంటారు కదా, ఒకసారి భూమి ఈనిందా, భూమి ఈనటం అంటే పంట వండటమే, భూమి ఈనిందా అన్నంతగా ఆ 2 విగ్రహాల చుట్టూ ఇసుక వేస్తే రాలినట్లు మీరందరూ అక్కడ నిలబడి ఉన్నారు. వారిద్దరికీ, పూలే అండ్ అంబేద్కర్కి మీరు ఘనమైన నివాళి అర్పించారు. ఈ చైతన్యాన్ని, ఈ పోరాటాన్ని, ఈ ప్రేమని, ఈ అభిమానాన్ని మీరు నిరంతరం కొనసాగించాలి. కేవలం ఈ ఒక్క రోజుతో మాత్రమే ఇది పోకూడదని రఘు చాలా ఆవేదనగా చెప్పాడు. ఈ ఊరికి నేను 2వసారి వచ్చాను. మీ ఊరి యువకులు దాదాపు 1 నెల రోజుల నుంచి నన్ను ఈ ఊరికి రప్పించడానికి పట్టు వదలని బట్టు విక్రమార్కుల్లాగా పనిచేశారు. నాకు టైం లేదు రావడానికి నిజానికి, కానీ రాలేనని చెప్పాను. ఏదో విధంగా కార్యక్రమం పూర్తి చేయండి అంటే వాళ్ళు వివిధ రకాల ప్రయత్నాలు చేశారు. చివరికి మా అన్న రాజానందం గారు పౌరోక్కుల సంఘంలో పనిచేస్తున్నటువంటి ఆయనను పట్టుకొని ఆయన ద్వారా ఆయన అన్నాడు, నీవు ఇంకొక మాట చెప్పొద్దు, నా మాట తీసేయొద్దు, ఎట్లయినా సరే పెదదనవాడకి రావాలి, నీవు గతంలో వచ్చావు, 2వసారి కూడా రావాలి అన్నాడు. ఇక నేను మారు మాట చెప్పలేదు. ముఖ్యంగా చినతాండ్రపాడు పక్క గ్రామం ఇది. చినతాండ్రపాడు అంటే నాకు చాలా ఇష్టమైన గ్రామం. పౌరోక్కుల పురుషోత్తం అమరుడయ్యాడు. పురుషోత్తం అని అంటే నాకు చాలా ఇష్టం. అంత మాత్రమే కాకుండా నా జూనియర్, నాకు తమ్ముడు లాంటి వాడు, నాకు తమ్ముడు లేడు కానీ నాకు తమ్ముడు లాంటి వాడు కిషోర్ కుమార్, అంటే పురుషోత్తం వాళ్ళ అన్న కొడుకు కిషోర్ కుమార్, కర్నూలులో ఉంటాడు. వాడు నాకు చాలా ఇష్టం. ఈ 2 ఇష్టాల వలన ఆ పక్క గ్రామానికి, రెండోది ఎప్పుడో తెలంగాణ ఉద్యమంలో మీ గ్రామానికి వచ్చాను, అప్పుడు మీటింగ్ చేశారు కనుక తప్పనిసరిగా వెళ్ళాలనుకొని మీ గ్రామానికి వచ్చారు. వస్తున్నప్పుడే నాకు ఒక భయం అయింది. ఏం భయం అయిందంటే, ఈ వేదిక మీద ప్రకాష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన అంబేద్కర్ సంఘంలో పనిచేస్తూ ఉంటాడు. ప్రకాష్ ఆ మధ్యలో గట్టుకు తీసుకెళ్ళాడు. గట్టుకు తీసుకెళ్ళడం అంటే గట్టెక్కినంత పని అయింది నాకు. అక్కడ కూడా రోడ్ అట్లే ఉంది. చెప్పాను, ఏమిటయ్యో ప్రకాష్, నేను తెలంగాణ, తెలుగు రాష్ట్రం, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కొన్ని ప్రాంతాలు, కర్ణాటక, మహారాష్ట్ర, ఇన్ని ప్రాంతాలు తిరగాలన్నాయా, 4 రోజులు కాస్త నా పూసలు గట్టిగా ఉండనివ్వయ్యా, నీవు ఇట్లాంటి రోడ్ల మీద తిప్పితే ఎట్లా అన్నాను. ఏం చేయాలి సార్, మా ప్రాంతం ఎట్లా ఉంది, నీవు తప్పదు సార్ అన్నాడు. ఈ మధ్యలో ఒక మీటింగ్ పిలిస్తే నేను రానంటే రాను, రోడ్ వేసినాక వస్తానని చెప్పాను. రాజానందం అన్నతో కూడా అదే చెప్పిన. అన్న, రోడ్డు బాగుందా అని అడిగిన. ఆయన అన్నాడు,
2 కిలోమీటర్లు బాగలేదు, మిగతా అంతా బాగుంది అని చెప్పాను నాకు. కానీ ఈడు వచ్చి చూస్తే 2 కిలోమీటర్లు కాదు, దాదాపుగా చినతాండ్రపాడు గద్వాల నుంచి ఐజాకి ఒక 10 కిలోమీటర్లు రోడ్డు బాగలేదు. ఆ తర్వాత ఇక్కడ రోడ్డు పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ పరిస్థితి ఉంది ఈ గ్రామానికి? తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ మంచి చేశాడా చెడు చేశాడా ఆ విషయాల జోలికి నేను లోతులోకి వెళ్ళను. చాలా విషయాలు మాట్లాడి ఉన్నా గత 10 ఏళ్ల నుంచి. స్వయంగా కేసీఆర్ నా మీద కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టాడు, నన్ను నక్సలైట్ అన్నాడు, దేశద్రోహి అన్నాడు, రకరకాల అపవాదులు వేసి సరిగ్గా 5 ఏళ్ల కిందట ఈ రోజుకి నేను జైల్లో ఉన్నా. ఈ టైంకి నేను జైలు నుంచి బయటికి రాగానే నా మీద అనేక రకాల అపవాదులు వేసి మీడియా, పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ అందరూ రక్షించవలసిన ఒక ప్రొఫెసర్ని రక్షించకపోగా దుష్ప్రచారం చేశారు నా మీద, నా కుటుంబం మీద, నా మీద. అట్లాంటి సమయంలో నేను బయటకు వచ్చిన తర్వాత నా వాయిస్ చెప్పుకోవాలి అని అనుకుంటున్నప్పుడు అప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ నా మీద దుష్ప్రచారం చేసిన వాళ్ళే నన్ను అడుగుతూ ఉంటే వాళ్ళ మీద విసుగొచ్చి అసహ్యం వేసి వాళ్ళకి ఎవరికి టైం ఇవ్వలేదు. అట్లాంటి సమయంలో జైలు నుంచి బయటకు వచ్చిన ఒక వారం రోజుల లోపే నన్ను ఇంటర్వ్యూ చేసి నేనేమనుకుంటున్నాను, నన్ను ఎందుకు అరెస్ట్ చేశాడు కేసీఆర్ అని ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి నా మిత్రుడు రఘు ఈ వేదిక మీద ఉన్నాడు కదా. రఘు కూడా కేసీఆర్ కోపానికి గురయ్యి ఆయన కూడా కొన్నాళ్ళు జైలుకి వెళ్ళాడు. అయితే కేసీఆర్ ఒక పని ఏం చేశాడంటే, చాలా నియోజకవర్గాల్లో ఆ 10 సంవత్సరాల కాలంలో రోడ్లు పడ్డాయి చాలా గ్రామాల్లో. ఇప్పుడు నేను మొత్తం తెలంగాణ అంతా తిరుగుతున్నా కదా, ఇప్పుడు ఆ కోస నుంచి ఈ కోస వరకు తిరుగుతున్నా. మొన్న ఖమ్మం, నిన్న మంతిని, కరీంనగర్, ఇవాళ ఇక్కడ, రేపు నిజామాబాద్, భీమ్గల్, ఇట్లా తిరుగుతూ ఉంటే గనక చాలా గ్రామాలకి రోడ్లు ఉన్నాయి. ఈ గ్రామానికి రోడ్ ఎందుకు లేదు? గద్వాల ప్రాంతంలో రోడ్ ఎందుకు లేదు? గట్టు ప్రాంతంలో రోడ్ ఎందుకు లేదు? పూర్వపు గద్వాల నియోజకవర్గంలో రోడ్లు ఎందుకు లేవు? అలంపూరు నియోజకవర్గంలో రోడ్లు ఎందుకు లేవు అనే ప్రశ్న వేసుకుంటే దీనికి చాలా లోతైన సమాధానం మాట్లాడుకోవాలి. నా మిత్రుడు రఘు చెప్పాడు, బంగ్లా ఒకటి ఉన్నది అటువైపు. బంగ్లా మాత్రమే కాదు, ఈ అలంపూరు నియోజకవర్గంలో ఇంకొక రెడ్డి కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ రెడ్డి ఒకప్పుడు చాలా పెద్ద మనిషికి మనవాడు. నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఆయనైతే పేర్లు తీసుకోలేదు, నేను పేర్లు తీసుకునే చెప్తా, నాకేం భయం లేదు. నాకు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవరైనా, సామాన్య పౌరుడైనా ఇద్దరు ఒకటే నాకు. ఇప్పుడు ఆ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నా. ఆయన పేరేం పేరన్నా? చల్ల వెంకట్రామరెడ్డి. గతంలో ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు మంద జగన్నాథం గారి ఊరు అది. ఆ ఊరిలో 2 విగ్రహాల ఆవిష్కరణకు, బాబు జగజీవనరావు అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణకు వెళ్ళాము. అప్పుడు కూడా ఆయన వేదిక మీద ఉన్నప్పుడు ఆయన ముందే చెప్పాను, నేను ఆయన సమక్షంలో చెప్పాను, ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ ఎమ్మెల్యే దగ్గర కాకుండా చల్ల వెంకట్రామరెడ్డి గారి దగ్గర ఉంటుందట. చల్ల వెంకట్రామరెడ్డి గారు దయచేసి లెటర్ హెడ్ను ఎమ్మెల్యే దగ్గరనే ఉండనివ్వండి, ఎందుకంటే భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి మీరు అని ఆ వేదిక మీద చెప్పారు. ఇప్పుడు కూడా చల్ల వెంకట్రామరెడ్డి గారికి చెప్తున్నా, నేను లెటర్ హెడ్ ఇప్పుడు మీ ఇంట్లో ఉండదని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నేను ఈ మాట అంటున్నానంటే నా బ్రదర్ విజయ్ని నేను అవమానించినట్లు అవుతుంది. నాకన్నా పెద్దవాడో చిన్నవాడో తెలియదు, నా బ్రదర్ విజయుడు మీ ఎమ్మెల్యే. విజయుడు వెంకట్రామరెడ్డికి చాలా దగ్గరవాడు. వెంకట్రామరెడ్డికి దగ్గరవాడైన విజయుడు ఎమ్మెల్యే అయ్యాడు. చాలా సంతోషం. వెంకట్రామరెడ్డి గారు, మా బ్రదర్కి దగ్గర డబ్బులు లేవు, మా బ్రదర్కు పెద్ద చదువు లేదు, మా బ్రదర్ చాలా పేదవాడు, అయినా మా మాదిగ కులంలో పుట్టిన మా బ్రదర్ను గెలిపించి ఎమ్మెల్యే చేసినావు, చాలా సంతోషం. కానీ ఆ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేగా ప్రవర్తించే అన్ని హక్కులు కూడా కల్పించండి. మీరిప్పుడు కల్పించకపోతే మా వాళ్ళు ఎప్పుడైనా భయంతో రకరకాల పద్ధతుల్లో మీ చుట్టూ, మీరు కేంద్రంగా నిలబడి మీ చుట్టూ తిరిగే పరిస్థితి మా ఎమ్మెల్యేకు కలిగించనివ్వకండి. అందుకే వెంకట్రామరెడ్డి గారికే ఎక్కువ బాధ్యత ఉంది. ఇంతకుముందు ఉన్న సంపత్ గారు లేదా ఇంకొక డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు లేకపోతే ఇప్పుడు విజయుడు, వీళ్ళకన్నా బాధ్యత వెంకట్రామరెడ్డి గారి మీద ఉంది. వెంకట్రామరెడ్డి గారి మీద ఉంది అని ఎందుకు అనుకుంటున్నానంటే,
ఈ ఊరికి రోడ్డు రాకపోవడానికి, ఈ చుట్టుపక్కల అభివృద్ధి జరగకపోవడానికి సమస్య ప్రధాన కారణం. ఈ ప్రాంతాల అభివృద్ధి అవుతే ఈ ప్రాంతాలకి చదువు వస్తుంది, చదువు వస్తే చైతన్యం వస్తుంది, చైతన్యం వస్తే పోరాటం వస్తుంది, పోరాటం వస్తే వీళ్ళు మా మాట వినరని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే చదువు రాకుండా, రోడ్డు రాకుండా, చైతన్యం రాకుండా, పోరాటం రాకుండా వాళ్ళ చేతిలో పెట్టుకోవాలనుకుంటున్నారు. నేను ఇప్పుడు ఇట్లా మాట్లాడితే వెంకటరామరెడ్డి గారు ఆయన నా మీద పబ్లిక్ దావా వేయవచ్చు, పరువు నష్టం దావా వేయవచ్చు. వేసినా నాకేం అభ్యంతరం లేదు. ఎందుకు అభ్యంతరం లేదంటే ఈ ప్రాంతంలో ఇట్లా ఉండడానికి కారణాలు ఏమిటి అని అన్వేషించుకుంటూ పోతే పాలమూరు జిల్లా అయినా తెలంగాణ ప్రాంతమైనా ఒకప్పుడు దొరలు, ఒకప్పుడు రెడ్లు, ఒకప్పుడు అగ్రకుల ధనవంతులు, భూస్వాములు, పెట్టుబడిదారులు ఈ ప్రాంతాన్ని పీల్చి పిప్పి చేశారు. అందుకే ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదని కోరుకుంటున్నారు. ఆ అభివృద్ధి చెందకూడదని కోరుకుంటున్నారు కనుక రోడ్డు కూడా 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రంలో మనం బతుకుతున్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. 75 ఏళ్ల తర్వాత ఒక గ్రామానికి ఇటు ఒక రాష్ట్రం, ఇది ఇంకో రాష్ట్రం, 2 రాష్ట్రాల మధ్యన ఉన్న 4000 జనాభా కలిగిన గ్రామానికి రోడ్డు రాలేదంటే ఎవరు సిగ్గుపడాలి? ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు సిగ్గుపడాలి, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు సిగ్గుపడాలి, ఎమ్మెల్సీలుగా పనిచేస్తున్న వాళ్ళు సిగ్గుపడాలి, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు సిగ్గుపడాలి, పని చేస్తున్న వాళ్ళు సిగ్గుపడాలి. ఈ వేదిక మీద నుంచి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకి సంబంధించిన వాడు, ఈ జిల్లా పూర్వపు పాలమూరు జిల్లా కనుక ఈ జిల్లాకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు. మొట్టమొదలు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే ఒక మనిషి మన జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు, షాద్నగర్ ప్రాంతం నుంచి. ఆ తర్వాత రెండో ముఖ్యమంత్రి ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్, అంటే మా నియోజకవర్గం. కానీ మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి గనక పాలమూరు జిల్లా మీది. సహజంగా ప్రతి ముఖ్యమంత్రికి ఆ జిల్లా మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఆ జిల్లా మీద ప్రేమ ఎక్కువ ఉండాలి, తప్పేం కాదు. ఆ జిల్లాలో ఇంకా వెనుకబడిన ప్రాంతం మీద ప్రేమ ఎక్కువ ఉండాలి. మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది గద్వాలకి ఆనుకొని ఉన్న అటు గట్టు, ఇటు ఐజా, ఈ 2 ప్రాంతాలు వెనుకబడి ఉన్న ప్రాంతాలు. ఈ ప్రాంతాల మీద దృష్టి పెట్టండి. మీరు సోషల్ మీడియా ద్వారా వింటారా, పేపర్ ద్వారా వింటారా, లేదా మీకు మీ రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెబితే వింటారా నాకు తెలియదు. వెంటనే గద్వాల నుంచి పెదదన్వాడ వరకు మెరిసే రోడ్డు, గోరటి వెంకన్న పాట రాశాడు. మేము నూనె కింద పోసుకొని ఆ నూనెను చేతులతో ఎత్తుకునే రోడ్ వేశారు అని రాశాడు ఆయన. గద్వాల నుంచి పెదదన్వాడ వరకు రోడ్ ఎట్లా ఉండాలంటే మెరిసే రోడ్ ఉండాలి. ముఖ్యమంత్రి గారు మెరిసే రోడ్డు వేయాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన్నే పట్టించుకోవాలి. ఇక్కడ ఎమ్మెల్యే అయిన పార్టీ కాదు, ఇక్కడ ఎమ్మెల్సీ అయిన పార్టీ కాదు. ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నీ పార్టీ కానప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి చెందితేనే రేపు నీ పార్టీకి ఇక్కడ అవకాశం ఉంటుంది కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నా. మొదటిది. రెండవది ఏమిటంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇథనాయిల్ ఫ్యాక్టరీ, ఈ ప్రాంతాన్ని 12 గ్రామాలని విషంలో ముంచేసే ఒక ఫ్యాక్టరీ ఇక్కడికి వచ్చింది. ఆ ఫ్యాక్టరీ పూర్తిగా మూసివేయాలి, ఆ పనులను పూర్తిగా ఆపివేయాలి. వాళ్ళకి సంబంధించిన యంత్రాలు కానీ, మనుషులు కానీ, ఆఫీసు కానీ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి పూర్తిగా వెకెట్ చేసిపోవాలి. అప్పటి వరకు మేము ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు పోరాటాన్ని ఆపరు. అది శాంతియుత పోరాటమే. మా రఘు చెప్పినట్లు స్వయంగా ముఖ్యమంత్రి గారే దాని మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడైనా సరే ఒక ప్రాంతం అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు. రైతు ఏడ్చిన దేశం బాగుపడదు అని కవి రాశాడు. రైతు కంట్లో దుఃఖం ఉండకూడదు, అట్లే మనిషి ఎవరు దుఃఖపడకూడదు. అట్లా దుఃఖపడని ప్రాంతంలో దుఃఖపడకుండా ఉండాలంటే ఆ ఇథనాయిల్ పరిశ్రమ మా జీవితాలని, తుంగభద్ర నదిని విషతుల్యం చేసే అవకాశం ఉంది కనుక మా ప్రజలు గత 2-3 నెలలుగా పోరాటం చేస్తున్నారు, కేసులు పెట్టారు.
కేసులు ఎవరెవరి మీద పెట్టారో కేసులు ఎత్తేయాలి, ఆ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి ఎత్తేయాలి, ఫ్యాక్టరీ ప్రతిపాదన ఉండకూడదు. ఈ రెండు విషయాలని పెదదనవాడ గ్రామం వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ఇక్కడి రాజకీయ నాయకులు, స్థానిక రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఈ ప్రాంత మంత్రి, బహుశా ఈ ప్రాంత మంత్రి అంటే ఉమ్మడి జిల్లాకి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారికి ఒక మంచి పేరు ఉన్నది. రాజకీయ నాయకుల్లో కొద్ది మంచి రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకుల్లో మంచి రాజకీయ నాయకులు ఎవరు అని అనుకుంటాం కదా, అట్లా మంచి రాజకీయ నాయకుడు అని కొంత పేరు ఉన్నది. జూపల్లి కృష్ణారావు గారు ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి, మీరు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గనక వెంటనే ఇక్కడికి రోడ్డు రావడానికి, ఇథనాయిల్ ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిపోవడానికి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ముఖ్యమంత్రితో మాట్లాడతారా, మీరే స్వయంగా ఇక్కడ డబ్బును కేటాయిస్తారా, వెంటనే అభివృద్ధి జరగాలి. ఇక మూడవది, పెదదనవాడ గ్రామం 4000 జనాభా, 2000 ఓటర్లు ఉన్న చోట హై స్కూల్ లేకపోవడం అనేది ఆశ్చర్యం. 1000 జనాభా, 2000 జనాభా ఉన్న చోట హై స్కూల్ ఉన్నాయి. 10th క్లాస్ వరకు ఇక్కడ స్కూల్ ఎందుకు లేదు? మా బిడ్డలు, మా అమ్మాయిలు ఇక్కడ నుంచి నడుచుకుంటే ఎందుకు వెళ్ళాలి? ఆ గుంతల రోడ్లో పడిపోతే, కింద పడితే, యాక్సిడెంట్ అయితే, చచ్చిపోతే, తండ్రి చచ్చిపోతే, తల్లి చచ్చిపోతే, పిల్లలు చచ్చిపోతే ఈ కుటుంబం బాధ ఎవడు అర్థం చేసుకోవాలి? కనుక ఈ గ్రామంలో ఇప్పుడు 10+2 అంటే 12వ తరగతి వరకు స్కూళ్లు పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇది చివరి గ్రామం గనక ఈ గ్రామం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ రేపు రాబోయే 10+2 అంటే 12వ తరగతి వరకు రాబోయే స్కూల్ పెదదనవాడ గ్రామంలో ప్రభుత్వం పెట్టాలని ఇక్కడ నుంచి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. చదువు అనేది మనిషిని చైతన్యం చేస్తుంది గనక ఆ చదువు వైపు మన ఆలోచన ఉండాలి. ఇవి నేను డిమాండ్ మాత్రమే. డిమాండ్లు చేస్తే, విజ్ఞప్తులు చేస్తే, అడుగుతే ఎవడైనా పనులు చేస్తారా? చేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు. పోరాటం చేస్తేనే ఏమైనా వస్తాయి. మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు, మీరు ఏ కార్యక్రమం అయినా తీసుకోండి, స్కూల్ కోసం తీసుకుంటారా, రోడ్డు కోసం తీసుకుంటారా, ఇథనాయిల్ ఫ్యాక్టరీ కోసం తీసుకుంటారా, ఈ మూడింటి కోసం మీరు ఏ కార్యక్రమం అయినా చేయండి. 10 లక్షల మంది, రోజు 10 లక్షల మంది సబ్స్క్రైబర్లతో ఉన్నటువంటి ఛానల్ నడుపుతున్న నా మిత్రుడు రఘు ఇక్కడ ఉన్నాడు. మీ పోరాటానికి రఘు మద్దతు తెలియజేస్తాడు. అదే విధంగా నేను మాట్లాడితే, ఒక్కరోజు మాట్లాడితే 24 గంటల్లో 1,00,000 మంది చూస్తారు. 1,00,000 మంది లోకి నా గొంతు ద్వారా, నా వ్యాసాల ద్వారా మీకు బాసటగా, మద్దతుగా మీ పోరాటానికి నిలబడడానికి నేను మీకు హామీ ఇస్తున్నాను. పోరాటం లేకుండా మనకేమి దక్కదు. మీ పోరాటమే ఎవరినైనా సరే, ఇప్పుడైనా ఇథనాయిల్ కంపెనీ పనులు ఆగిపోయాయంటే మీ పోరాటం వలన. ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయండి. మీరు రేపు రోడ్డు మీద, నేను వస్తూ అంటున్నాను, నాతో పాటు నా స్కాలర్ వచ్చాడు, స్కాలర్తో అంటున్నాను, పోతే పోనీ ఒక 4 రోజులో 5 రోజులో సెలవు పెట్టి ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇక్కడికి రోడ్ వచ్చే వరకు ఇక్కడనే కూర్చుందాంరా అని నా స్కాలర్తో మాట్లాడుతూ ఉన్నాను. మా స్కాలర్ ఏమన్నాడంటే, బానే ఉన్నది సార్, నీవు ఇక్కడ కూర్చుంటావు, మరి నీవు కూర్చుంటే నిన్ను ప్రపంచానికి చూపించడానికి మీడియా రావాలి కదా, ఈ రోడ్డుకు భయపడి మీడియా కూడా ఇక్కడికి రాదు అన్నాడు. కనుక తప్పనిసరిగా మీ పోరాటం మీడియానైనా రప్పిస్తుంది, ఎవరినైనా రప్పిస్తుంది. కాస్త ఈ ఊరిలో, గ్రామంలో ఉన్న యువతి యువకులు, రాజకీయ నాయకులు సిద్ధపడి ఉమ్మడి గ్రామం, ఈ గ్రామానికి కామన్ సమస్య రోడ్ అనేది మీరు ఆలోచించండి, పోరాట నిర్మాణం చేయండి మిత్రులారా. ఇక ఇవాటి సందర్భంలో ఇప్పుడే చెప్తున్నాడు ప్రకాష్, ఈ ప్రాంతంలో భూములు, దళితులకి భూములు కొనివ్వాలని 10 కోట్ల రూపాయలు వస్తే, ఈ 10 కోట్ల రూపాయలు గద్వాల జిల్లాకి సంబంధించిన యంత్రాంగం దళితులకి భూములు కొనివ్వకుండా ఆ డబ్బుల్ని వెనక్కి పంపించిందంట. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవట. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని. డబ్బులు లేకపోతే లేకపోవచ్చు, మరి 10 కోట్లు దళితుల కోసం వచ్చిన 10 కోట్లను వెనక్కి ఎందుకు పంపించారనే ప్రశ్న కూడా తప్పనిసరిగా మనం వేయవలసిందే. ఈ 3-4 అంశాలని మీ దృష్టికి తీసుకొస్తూ, ఇవాళ నేను ఇప్పుడే వెనక్కి పోయినప్పుడు మన మిత్రులతో మాట్లాడాను. ఈ ఊరిలో, ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళలో ఎంతమంది బీసీలు, బీసీలు అంటే ముదిరాజులు, యాదవులు, గౌండ్లు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి,
ముదిరాజు లాంటి కులాల వాళ్ళు, ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు ఈ మీటింగులో ఎంతమంది ఉన్నారని అడిగాను నేను. ఎంతమంది ఉన్నారో దయచేసి ఒక్కసారి చేతులు ఎత్తండి. మాదిగలు కాకుండా, బహుశా ఊళ్ళో మాలలు లేరని చెప్పారు. మాదిగలు కాకుండా వేరే కులాల వాళ్ళు ఈ ఊరి వాళ్ళే ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి చేతులు ఎత్తండి దయచేసి. మీరు ఎవరు చేతులు ఎత్తకపోతే ఎవరు రాలేదనుకుంటాను నేను. అంటే ఎవరు రాలేదని ఒక ఇద్దరు ముగ్గురు ఎత్తారు. అన్న మీకు దండం పెట్టాలి తమ్ముడు, ఇంత పెద్ద గ్రామం కదా, పూలే విగ్రహం పెట్టుకున్నాం. పూలే విగ్రహం పెట్టుకున్న చోటికి మీరు రాకపోతే ఎట్లా? నేను సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, విన్నపం చేస్తున్నా. ఈ ఊళ్ళో ఉన్న బీసీ కులాలు, మాదిగలు కాకుండా ఉండే మిగతా కులాలకి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు అంటున్నానంటే, మీకు మాకు అంటున్నానంటే నేను మాదిగను గనక మాట్లాడుతున్నా. నేను ఈ భారతదేశంలో ఏదైనా కావచ్చు, నేను విప్లవ రచయితను కావచ్చు, విప్లవకారుని కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుని కావచ్చు, ఏమైనా చివరికి నేను మా ఊరికి పోతే నేను మాదిగనే కనుక నేను మాదిగగా మాట్లాడుతున్నా. మీకు మాకు విభేదం లేదు, మీకు మాకు గొడవ లేదు. మేము ఒకటే. మన మధ్యన అనుబంధం ఉంది. మన మధ్యన అనుబంధం ఎట్లా ఉంది అంటే, 1000 సంవత్సరాల అనుబంధం ఉన్నది, ఇప్పుడు కాదు. 3000 సంవత్సరాల అనుబంధం ఉన్నది. మీరు నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఏ కులం వాళ్ళైనా, వాళ్ళు కాపులైనా, కమ్మలైనా, రెడ్లైనా, వెలమలైనా, బ్రాహ్మణులైనా, కుమ్మరి, కమ్మరి, యాదవ, ముదిరాజ్, ఎవరైనా సరే, బోయ, మీ అందరికీ మీకు ఈ దేశంలో ఇప్పుడు రబ్బర్ చెప్పులు రాకముందు చెప్పులు కుట్టించిన వాళ్ళు ఎవరు? మాదిగలే చెప్పులు కుట్టించారు. మీ కాళ్ళకి దొడుక్కోవడానికి చెప్పులు కుట్టించింది మేము. గౌన్లన్న చెట్టెక్కి కళ్ళు గీయాలంటే ఆయన లొట్టి కట్టడానికి, లేదా ఆయనకు మోకులు తీసుకోవడానికి, కాళ్ళకి కట్టుకోవడానికి అందులో తోలు ఉంటుంది. ఆ తోలును రెండింటికి మధ్యన తగిలించే తోలును తయారు చేసి ఇచ్చింది మేము. చివరికి బ్రాహ్మణులు జంధ్యం వేసుకుంటారు. ఈ జంధ్యం బ్రాహ్మణులు వేసుకునే జంధ్యానికి కావలసిన చిన్నపాటి తోలును తయారు చేసి ఇచ్చింది మేము. గౌన్లలో కళ్ళును ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకొస్తారు. ఆ కళ్ళును ఇప్పుడంటే ప్లాస్టిక్ డబ్బాలు వచ్చాయి. ఇవేమి రాకముందు కళ్ళును తీసుకురావాలంటే ఎట్లా తీసుకొచ్చేవారు? తోలు తిత్తి ఉండేది, ఆ తిత్తులను తయారు చేసి ఇచ్చింది మేము. కమ్మరోళ్ళు ఇనుము తయారు చేస్తారు, అంటే నాగలికి కర్రు చేస్తారు, పలుగు చేస్తారు, పార చేస్తారు, గడ్డపార చేస్తారు. ఈ కమ్మరోళ్ళు గడ్డపార ఇవన్నీ చేయాలంటే ఇనుమును కరిగియాలి. ఇనుమును కరిగియాలంటే కరిగించడానికి తిత్తి ఉంటుంది. ఆ తిత్తిని తయారు చేసి ఇచ్చింది మేము. నీళ్లు, కాలువలో నీళ్లు, వాగులో నీళ్లు పొలానికి పారించాలంటే మోట బావులు ఉండేవి. ఆ మోట బావికి తిత్తిని తయారు చేసి, లేదా గూడకి తయారు చేసి, ఎద్దుల గంటలు కట్టడానికి, మూగలు కట్టడానికి తయారు చేసి, చెర్నకోల తయారు చేసి, ఇన్ని వస్తువులు తయారు చేసిన వాళ్ళు మాదిగలు. అదేవిధంగా మీరు మాకేమిచ్చారు? సాలల్లో బట్ట చేసి ఇచ్చారు, గౌన్లలో కళ్ళు ఇచ్చారు, కుమ్మరోళ్ళు కుండ ఇచ్చారు, బోయల్లో ఇంకేమైనా మీరు వేటాడి తీసుకొస్తే ఆ వస్తువులని, జంతువులకు సంబంధించిన మాంసం ఉంటే అది ఇచ్చారు. మీరు మాకు కావలసినవి ఇచ్చారు, మేము మీకు కావలసినవి ఇచ్చాము. మీకు మాకు మధ్యన గొల్లోళ్ళు గొంగడి తయారు చేసి చలిలో వణుకుతూ ఉంటే, వానలో తడుస్తూ ఉంటే మాకు గొంగడి ఇచ్చారు. మీకు మాకు పేగు సంబంధం ఉన్నది, మీకు మాకు మధ్యన ఉత్పత్తి సంబంధం ఉన్నది. మీరు వేరు, మేము వేరు కాదు. మేము ఒకటే. మేము ఒకటని మనం ఇప్పుడు నేను చెప్పడం కాదు, మన ఇద్దరం ఒకటే అని విషయాన్ని 200 సంవత్సరాల కిందట మహాత్మా జ్యోతిరావు పూలే అనే వ్యక్తి చెప్పాడు. పెద్ద మనిషి 200 సంవత్సరాల కిందట. ఆయన ఏ కులంలో పుట్టాడో తెలుసా? ముదిరాజు కులంలో పుట్టాడు. ముదిరాజు కులం అంటే మన దగ్గర తెలుగోళ్ళు అంటాం. తెలుగోళ్ళు ముదిరాజు. పూలే కులం మాలి కులం అంటారు దాన్ని మహారాష్ట్రలో. మాలి కులంలో పుట్టాడు. మాలి కులం అంటే పూలమ్ముకునే కులం. పూలు అమ్ముకోవడం, చింతపండు అమ్ముకోవడం, మామిడికాయలు అమ్ముకోవడం, ఈ వ్యాపారాలను ఎవరు చేస్తారు అంటే ముదిరాజులు చేస్తారు. ఆ ముదిరాజుల కులంలో పుట్టాడు 200 సంవత్సరాల కిందట. ఆయన పుట్టిన తర్వాత ఈ దేశంలో మనుషులు ఎట్లా ఉండేవాళ్ళు? మహారాష్ట్రలో చాలా మంది ఎస్సీలే కాదు, ఎస్సీలైనా బీసీలైనా మనుషుల్ని ఎట్లా చూసేవాళ్ళు? అక్కడ ఉన్న బ్రాహ్మణులు అంటే ఎవరైనా ఒక నడుచుకుంటూ వస్తూ ఉంటే, ఆ నడుచుకుంటూ ఒక మనిషి వస్తే బయలుదేరితే వాడి మెడలో ఒక గంట ఉండాలి, వాడి వెనక ఒక చీపురు ఉండాలి, వారి మూతికి ఒక ముంత ఉండాలి. ఊళ్ళోకి నడిచొస్తే ఎందుకు ఉండాలి? నడుచుకుంటూ పోతే ఆ భూమి మీద, మట్టి మీద జాడబడుతుంది.
పాదాల జాడలు పడతాయి. ఆ జాడలు పడితే ఆ జాడల మీద వేరే వాళ్ళు నడుస్తే అంటొస్తుందని వెనుక చీపురు కట్టారు. చీపురు ఊడ్చుకుంటూ పోవాలి. ఉమ్మిలు వస్తే కింద ఉమ్మిస్తారని మూతికి ముంత కట్టారు. ఆ ముంతలోనే ఉమ్మియాలి. మెడలో గంట ఎందుకు కట్టారంటే పలానా వాడు వస్తున్నాడు, అంటరాని వాడు, మాదిగవాడు, మాలవాడు, కుమ్మరివాడు, కమ్మరివాడు రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళు నడుస్తూ ఉన్నారు కనుక మనం ఎవరం బయటికి రావద్దని బ్రాహ్మణులు, రకరకాల కులాల వాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళు మనల్ని చూసినా మన గాలి తగులుతుందని మనల్ని చూసేవాళ్ళు కాదు, మన వైపు వచ్చేవాళ్ళు కాదు. ఇట్లాంటి రాష్ట్రంలో పుట్టాడు ఆయన. ఆ రోజుల్లో ఇంత దుర్మార్గం నడుస్తూ ఉంటే ఆయన పుట్టిన తర్వాత ఒక రోజు ఒక పెళ్లికి వెళ్ళాడు. వాళ్ళ దోస్తు పెళ్లికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు పెళ్లికి వెళ్ళిన తర్వాత పెళ్లి అంతా అయిపోయింది, ఊరేగింపు చేస్తూ ఉన్నారు, అందరు నడుస్తూ ఉంటే పూలే కూడా నడుస్తూ ఉన్నాడు. చిన్న పిల్లవాడు, 10 ఏళ్ల వయసు ఉంటుంది అంతే. నడుస్తూ ఉంటే ఒక బ్రాహ్మణుడు, ఒరే నీవు గోవిందరావు కొడుకువు కదా, వాళ్ళ నాన్న పేరు గోవిందరావు, నీవు గోవిందరావు కొడుకువు కదా, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీవు మారి కులం వాడి కదా, ఇది బ్రాహ్మణుల పెళ్లి, బ్రాహ్మణుల పెళ్లిలో నువ్వు నడుస్తూ ఉన్నావని చెప్పేసి నీవు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఆ పిల్లవాడిని వెళ్ళగొట్టా. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు ఆయన. ఇంటికి వచ్చి వాళ్ళ నాయనని అడిగాడు, నన్ను ఎందుకు వెళ్ళగొట్టారు నాన్న వాళ్ళ పెళ్లి నుంచి అంటే, ఒరే బిడ్డ మనం తక్కువ వాళ్ళం రా, వాళ్ళు బ్రాహ్మణులు ఎక్కువ వాళ్ళు, పెద్దవాళ్ళు మనకన్నా, మనం తక్కువ వాళ్ళం గనక వాళ్ళ పెళ్లిళ్ళకి వెళ్ళొద్దు, వాళ్ళతో పాటు నడవకూడదు, మన గాలి సోకితే వాళ్ళు మైలపడతారు అని చెప్పాడట. చెప్పి ఇంకా నయం బిడ్డ, మనం మాలి కులస్తులం గనక నిన్ను తిట్టి వెళ్ళగొట్టారు, ఒకవేళ అక్కడికి మాలమాదిగోళ్ళు పోతే చంపేసేవాళ్ళు బిడ్డ అని చెప్పాడట. అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాడు ఆయన. ఎందుకు ఈ మనుషుల మధ్య వ్యత్యాసం ఉన్నది, మనుషులందరూ సమానమే కదా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎందుకున్నారని ఆలోచిస్తూ ఆయన చదువుకోవడం మొదలు పెట్టాడు. చదువుకున్నప్పుడు ఒక మాట రాశాడు ఆయన, ఏ మనిషి అయినా సరే చదువుకుంటే ఏమొస్తుంది, వినయం వస్తుంది, వివేకం వస్తుంది, తెలివి వస్తుంది. ఈ చదువు తెలివినిస్తుంది, వివేకాన్ని ఇస్తుంది, దాంతో పాటు చైతన్యాన్ని ఇస్తుంది, పోరాటాన్ని ఇస్తుంది, అధికారాన్ని ఇస్తుంది, సంపదను ఇస్తుంది. అందుకే అందరూ చదువుకోవాలని చెప్పాడు. ఆయన చదువుకున్నాడు, అందరినీ చదువుకోమని చెప్పాడు. ఇక్కడ ఇంతమంది తల్లులు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళని చూస్తే సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడో 190 సంవత్సరాల కిందట తన భార్యకు చదువు చెప్పాడు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు చదువుకునే అవకాశం లేదు, ఇవ్వాలని కొద్దిమంది చదువుకోగలుగుతున్నారు. స్త్రీలను చదువుకోవద్దని చెప్పారు ఆనాటి బ్రాహ్మణుడు. కానీ పూలే తన భార్య, 10 సంవత్సరాల భార్య, ఆయనకు 13 ఏళ్ళు, ఆయన భార్య సావిత్రిబాయి, ఆమెకు 10 ఏళ్ళు. 10 ఏళ్ల భార్యకి ఇంట్లో కూర్చోబెట్టి చదువు చెప్పాడు, చదువు నేర్పాడు. చదువు నేర్పి ఆడవాళ్ళందరికీ చదువు చెప్పమని పంపించాడు, ఒక టీచర్గా చేశాడు ఆమె. ఇట్లా ఆలోచిస్తూ ఈ దేశంలో కులం పోవాలని, మనుషులందరూ సమానంగా ఉండాలని, అందరూ చదువుకోవాలని, ఆడవాళ్ళు మొట్టమొదటి చదువుకోవాలని కోరుకొని ఆయన చాలా పుస్తకాలు రాశాడు. ఆయన చనిపోయిన తర్వాత 1 సంవత్సరానికి అంబేద్కర్ పుట్టాడు. 1890లో ఆయన చనిపోతే 1891లో అంబేద్కర్ పుట్టాడు. అంబేద్కర్ పుట్టిన తర్వాత ఆయన పెరిగి పెద్దగా అయిన తర్వాత ఒక మాట చెప్పాడు, నాకు భారతదేశంలో ఆధునిక కాలంలో నా గురువు ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే ఆధునిక కాలంలో నా గురువు అని చెప్పాడు అంబేద్కర్. ఆనాడు అంబేద్కర్కి పూలే గురువు. ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడైనా మన మధ్యన అవినాభావ సంబంధం ఉన్నది కనుక మీరందరూ మనమందరం ఒకటి అనే భావంతో ఉండండి. అంబేద్కర్ పెరిగి పెద్దగా అవుతున్నప్పుడు పూలే రాసినటువంటి పుస్తకాన్ని చదివాడు. ఒక పుస్తకం రాశాడు పూలే, గులాంగిరి అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో బ్రాహ్మణులు రకరకాలుగా రాక్షసులని, మనుషులని, చండాలులని, బ్రాహ్మణులని రకరకాలుగా రాశారు. రాస్తే అంబేద్కర్ చెప్పాడు, ఆ పూలే చెప్పాడు, మీరు ఎందుకు ఇట్లా మనుషుల్ని వేరు చేశారు, మనిషి ఎట్లా పుడతాడు? వాళ్ళు ఏం చెప్పారు బ్రాహ్మణులు, మనిషి ఎట్లా పుడతాడంటే తల నుంచి ఒకడు పుడతాడట, చేతుల నుంచి ఒకడు పుడతాడట, తొడల నుంచి ఒకడు పుడతాడట, పాదాల నుంచి ఒకడు పుడతాడట. ఈ మాట మనువాదంలో రాసి ఉంది, వేదంలో రాసి ఉంది. బ్రహ్మ అనేటటువంటి మనిషికి బ్రహ్మ అనేవాడు ఉంటే దేవుడు బ్రహ్మ, బ్రహ్మ, విష్ణు, శివుడు 3 పేర్లు చెప్తారు కదా.
ఈ బ్రహ్మ తల నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులట, చేతి నుంచి పుట్టిన వాళ్ళు రాజులట, తొడ నుంచి పుట్టిన వాళ్ళు వైశ్యులట, పాదాల నుంచి పుట్టిన వాళ్ళు శూద్రులట. ఈ పాదాల నుంచి ఎవరెవరు పుట్టారు? మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, యాదవ, ముదిరాజ్, ఈ అన్ని కులాలు కాళ్ళ నుంచి పుట్టాయి. రెడ్డి, వెలమ, కాపు, కమ్మ వీళ్ళు కూడా కాళ్ళ నుంచి పుట్టారు. ఈ కాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ సేవ చేయాలని చెప్పారు. చెబితే పూలే ఏమన్నారంటే, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, ఎక్కడైనా సరే తల్లి గర్భంలో నుంచి పుడతారు కానీ తల నుంచి, చేతుల నుంచి, తొడల నుంచి, పాదాల నుంచి మనిషి ఎట్లా పుడతాడనే ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఈ దేశంలో మొట్టమొదటిసారి వేసిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. అదే ప్రశ్నని అంబేద్కర్ తర్వాతి కాలంలో వేశాడు. అంటే అంబేద్కర్ ఆలోచన విధానానికి పునాది వేసిన వాడు, అంబేద్కర్ ఆలోచనకి, చదువుకు, చైతన్యానికి విత్తనం వేసిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. నిజంగా మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ పుట్టిన తర్వాత జీవించి ఉంటే అది ఎంత అద్భుతంగా ఉండదో మనం చెప్పలేం. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా ఆయన గొప్ప గురువుగా ఆయన స్వీకరించాడు. అందుకే ఆ రోజుల్లో శూద్రుల కోసం, దళితుల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచించి ఆయన జీవితం అంతా త్యాగం చేశాడు. చదువు చెప్తున్నందుకు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. మీ ఊళ్ళో ఎంత ఐకమత్యంగా ఉంటారో తెలియదు, తెలుసుకోవాలి. ఊళ్ళో ఉంటే తెలుస్తుంది. పెళ్లిలు అందరూ కలిసి చేసుకుంటారా? ఒకరి పెళ్లిలోకి ఒకరికి వెళ్తారా? ఇంట్లోకి వెళ్తారా? ఒకే దగ్గర కలిసి కూర్చొని తింటారా? మీ ఊళ్ళో జాతర జరుగుతుంది, జాతరలో అందరూ కలిసిమెలిసి ఉంటారా? తెలియదు. చర్చి ఉంది, చర్చిలోకి అందరూ వస్తారా? గుడిలోకి అందరు పోతారా? హనుమాన్ గుడి ఉంది, హనుమాన్ గుడిలోకి ఇక్కడ కూర్చున్న మాదిగోళ్ళు ఎంతమంది పోతారో తెలియదు నాకు. భారతదేశంలో చాలా గుడుల్లోకి చాలా చోట్ల మాల మాదిగలు వెళ్ళడానికి అవకాశం లేదు. బహుశా మీ ఊళ్ళో కూడా ఉండకపోవచ్చు. నేను ఇక్కడ ఉన్న బీసీలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. అన్నలారా, మీరు మా అన్నలు, మీరు మాతో పాటు ఉండేవారు. మీరు ఆలోచించండి. దళితులని మీతో పాటు సమానంగా చూడండి, మీతో పాటు ప్రేమించండి, మీతో పాటు కలిసిమెలిసి ఉండేటట్టు చూడండి. మీరు కలిసిమెలిసి ఉంటే ఈ ఊరిలో ఏమైనా చేయవచ్చు. ఈ ఊరే కాదు, ఈ మొత్తం జిల్లాలో, గద్వాల జిల్లాలో ఏమైనా చేయవచ్చు. ఇంకా ఎన్ని రోజులు బానిసలుగా ఉంటా? అందుకే ఐకమత్యము రావాలని పూలే ఆలోచించాడు, ఐకమత్యం రావాలని అంబేద్కర్ ఆలోచించాడు. పూలే తర్వాత పోరాటాన్ని అంబేద్కర్ కొనసాగించాడు. రేపు మిమ్మల్ని అడుగుతారు మీ పిల్లలు, ఈ విగ్రహం ఎవరిది, ఈ పెద్ద విగ్రహం ఎవరిదని అడుగుతారు. అది పూలే. ఈ పక్కన పుస్తకం పట్టుకునే విగ్రహం ఎవరిది? అంబేద్కర్. వీళ్ళు ఏం చేశారని అడుగుతారు. నాయనా వీళ్ళు ఏం చేశారు, అమ్మా వీళ్ళు ఏం చేశారు అని అడిగినప్పుడు మీరు చెప్పాలి మీ పిల్లలకి. మీ పిల్లలకి మీ ఊరి నుంచే పాఠం బోధించడం మొదలు పెట్టాలి. అంబేద్కర్ ఈ దేశంలో ఒంటరాని కులంలో పుట్టాడు, మనలాగానే పుట్టాడు, మానవాదిక కులంలో పుట్టాడు. ఆయన చదువుకోవడానికి అవకాశం లేదు. నీళ్లు తాగుదామంటే నీళ్లు తాగనివ్వలేదు, నల్లా దగ్గర నీళ్లు తాగనివ్వలేదు. చదువుకుందామంటే బడిలోకి రానివ్వలేదు, ఆడుకుందామంటే గ్రౌండ్ లోకి పోనివ్వలేదు. ఆయన ఎవరు చేయబట్టి పట్టుకునే వాళ్ళు కాదు, సేకండ్ ఇచ్చేవాళ్ళు కాదు. దూరం 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 అని ఎలగొట్టారు. ఎంత వెళ్ళగొట్టినా అంబేద్కర్ కష్టపడి చదువుకున్నాడు, ఇష్టపడి చదువుకున్నాడు, ఈ దేశాన్ని మార్చాలని చదువుకున్నాడు. అట్లా చదువుకున్నాడు కనుకనే గొప్పవాడయ్యాడు. అక్కడి నుంచి ఆయన 10వ తరగతి పాస్ అయి, ఇంటర్మీడియట్ పాస్ అయి, డిగ్రీ పాస్ అయి అమెరికా వెళ్ళాడు, అక్కడ చదువుకున్నాడు. తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. మన కోసం పోరాటం చేశాడు. మన కోసమైన పోరాటం చేయడానికి ప్రధాన కారణం ఈ దేశంలో ఉన్న కింది కులాలన్నీ కూడా ఏ హక్కులు లేకుండా ఉన్నారు. ఈ హక్కులు రావాలంటే వీళ్ళ కోసం పోరాటం చేయాలని ఆయన మన కోసమే ఈ దేశానికి తిరిగి వచ్చాడు. అమెరికా వెళ్ళిన వాడు, ఇంగ్లాండ్ వెళ్ళిన వాడు ఒకవేళ అక్కడనే ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటే పెద్ద ఉద్యోగం చేయగలడు. కానీ ఉద్యోగం చేయకుండా తిరిగి తన దేశానికి వచ్చి ఈ ప్రజల కోసం పనిచేశాడు. చేసేటప్పుడు ఫస్ట్ ఒక చిన్న ఉద్యోగంలో చేరాడు. ఆ ఉద్యోగం చేస్తూ ఉంటే ఒక ఆయన చెప్రాసి అటెండర్ అంటాం కదా, అటెండర్ వచ్చి తెల్ల పేపర్లు అందరికి ఇస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ఆఫీసర్లకి అందరికి చేతికి ఇస్తున్నాడు. అంబేద్కర్కి మాత్రం చేతికి ఇవ్వటం లేదు. టేబుల్ మీద ఇట్లా పడేసిపోతున్నాడు. అప్పుడు అంబేద్కర్ అన్నాడు, ఎందుకయ్యా నా చేతికి ఇవ్వచ్చు కదా, ఎందుకు పడేస్తున్నావు అంటే, మిస్టర్ అంబేద్కర్ నీవిక్కడ ఎంత పెద్ద ఉద్యోగం అయినా కావచ్చు, కానీ నాకన్నా తక్కువ వాడివి కులంలో. నీవెంతైనా చదువుకోవచ్చు, కానీ నాకన్నా తక్కువ వాడివి. ఈ పేపర్ నీ చేతికిస్తే నీవు అటువైపు పట్టుకుంటావు, నేను ఇటువైపు పట్టుకుంటా. ఈ పేపర్కు మైలు అంటుతుంది, మైలు అంటటం మూలంగా నేను మైల పడిపోతానన్నాడు ఒక అటెండర్.
అంటే ఈ దేశంలో ఎంత చదువుకున్నా సరే కులం మనిషిని వెంటాడుతుంది. ఒక మాదిగా, ఒక మాల, ఒక కుమ్మరి, ఒక కమ్మరి, ఒక యాదవ, ఒక బైన్లా, ఒక ముదిరాజు, ఒక బోయ, నీ కులం నీ చదువును పక్కన పెట్టి ఫలానా కులం వాడు అంటుంది. అందుకే ఇక్కడ ఈ ఫలానా కులం అనేది ఎందుకుందని అంబేద్కర్ ఆలోచించాడు. ఆలోచించి ఒక మాట అడిగాడు ఆ రోజుల్లో పెద్ద మనుషులు అందరినీ, మీరందరూ బ్రాహ్మణులు పెద్దవాళ్ళు, కత్తి తీసుకొని మిమ్మల్ని కోస్తే మీ శరీరంలో రక్తం వస్తుందా? మీ శరీరంలో రక్తం తెల్లగుంటుందా, నల్లగుంటుందా, ఎర్రగుంటుందా? అంటే ఈ దేశంలో ఎవరి చేతులు కోసినా ఎవరి శరీరంలోనైనా రక్తం ఎర్రగానే ఉంటుంది కనుక మనుషులందరూ సమానమే, మీరు సృష్టించిన ఈ కులం పోవాలని అంబేద్కర్ ఆలోచించాడు. ఆలోచించి పోరాటాన్ని మొదలు పెట్టాడు. నీళ్ల కోసం పోరాటాన్ని మొదలు పెట్టాడు. మీ ప్రాంతంలో భూమి కోసం పోరాటం, నీళ్ల కోసం పోరాటం, ఛాయ్ తాగడం కోసం 2 గ్లాసుల పద్ధతి ఈ ప్రాంతంలో ఇంకా చాలా చోట్ల ఉంటుంది. అటు గట్టు ప్రాంతం అయినా ఐదా ప్రాంతం వచ్చినా ఛాయ్ తాగాలంటే మాలమాదిగలకి వేరే గ్లాసులు ఉంటాయి, వేరే కులాలకి వేరే గ్లాసులు ఉంటాయి. ఎందుకు? మేము మనుషులం కాదా? మేము చదువుకోలేదా? మేము పని చేయటం లేదా? మేము పని చేస్తున్నాం కదా. ఒకవేళ అంటూ 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 అని మీరు అనుకుంటున్నారు కదా, అంటూ అంటే మా అక్కలు మా చెల్లెళ్ళు మీ పొలాల్లోకి వచ్చి తుకం పోస్తారు, నారు బిక్తారు, నాటేస్తారు, కలుపు తీస్తారు, కోత కోస్తారు, కుప్ప కొడతారు, తూర్పార పడతారు. ఈ మొత్తంలో మా అక్క చెల్లెళ్ళ చెమట నెత్తురు అందులో దాగి ఉన్నది. వాళ్ళ చెమట నెత్తురు లేకుండా పంట లేదు, పంట వండలే. చివరికి మా అన్నలు, మా తండ్రులు, మా తమ్ముళ్ళు ఆ బస్తా నిండా నింపిన ధాన్యాన్ని తీసుకొచ్చి నీ గడిల్లో వేస్తారు, నీ గుమ్మిల్లో పోస్తారు. మరి మా చెమట ఉంది కదా. ఒకవేళ అంటూ అనుకుంటే మీరు మొక్కే 3 మూర్తులకి కూడా కూడు లేదు అని రాశాడు గుర్రం జాస్వాని ఒక కవి. మీరు మొక్కే విష్ణువు, బ్రహ్మ, శివుడు వాళ్ళకి నైవేద్యం పెట్టాలంటే మా చేతులతో ముట్టుకున్న ఆ అన్నము నుంచి, ఆ మెతుకులు, ఆ ఒరి అక్కడి నుంచి వచ్చింది కనుక వాళ్ళకే మీరు అన్నం పెట్టలేరు అని చెప్పాడు. అందుకే ఈ దేశంలో అంటరాని వాళ్ళంటే మేము లేకుండా ఉత్పత్తి లేదు, మేము లేకుండా సంపద లేదు, మేము లేకుండా సమాజం లేదు. ఎవరైనా సరే అందరూ కలిసి సృష్టిస్తేనే సంపద అవుతుంది. ఆ సంపద కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. అయినా ఇప్పటికీ ఇంకా అంటరానితనం మనల్ని వెంటబడి తరుముతూ ఉన్నది. దీన్ని అంబేద్కర్ ఆలోచించాడు. మనుషులందరూ సమానంగా ఉండాలి కదా, అందరికి చదువు ఉండాలి, అందరూ గుడిలోకి వెళ్ళగలగాలి, అందరు దేవుని మొక్కాలి, అందరూ రాజ్యంలోకి రావాలి, అందరు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి, వార్డు మెంబర్లు కావాలి, మనుషులందరూ చదువుకోవాలి. ఇట్లా సమానమైన ఆలోచన అంబేద్కర్ చేశాడు గనక ఆయన భారతదేశానికి స్వాతంత్రం వస్తున్నప్పుడు గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ వీళ్ళందరూ ఆలోచించారట. ఆలోచించి రాజ్యాంగం రాసుకోవాలని బ్రిటిష్ వాళ్ళు చెప్తే ఈ రాజ్యాంగం ఎట్లా రాసుకోవాలని ఆలోచిస్తూ రాజ్యాంగం పరిషత్ ఏర్పడినప్పుడు అందులోకి సభ్యులు వచ్చారు. అందులో ఒకానొక సభ్యుడు అంబేద్కర్. ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగితే ఒక 300 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే భారతదేశ రాజ్యాంగం ఎట్లా ఉండాలని ఒక్కొక్కరు ఒక అభిప్రాయాలు చెప్పారు. అంబేద్కర్ కూడా లేచి ఒక అభిప్రాయం చెప్పాడు. భారతదేశం అనేది సమానత్వం కలిగిన దేశంగా ఉండాలి, ప్రజాస్వామ్యం కలిగిన దేశంగా ఉండాలి, పార్లమెంట్ ఉన్న దేశంగా ఉండాలి, మనుషులందరికీ ఒకటే విలువ ఉండాలి. ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏ భాష మాట్లాడినా, వాళ్ళు స్త్రీలైనా వాళ్ళు పురుషులైనా ఒకే విలువ ఉండాలి. ఆ ఒకే విలువ రావాలంటే ఓటక్ అనేది ఉండాలని అంబేద్కర్ 1 గంట సేపు సభలో మాట్లాడితే ఆ సభలో ఉన్న వాళ్ళందరూ సప్పట్లు కొట్టి భారతదేశ రాజ్యాంగం అంబేద్కర్ మాత్రమే రాయగలడు తప్ప ఇంకెవరి దేశ రాజ్యాంగం రాయలేడని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు. అప్పుడు అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగం రాసే బాధ్యత తీసుకున్నాడు. భారతదేశానికి రాజ్యాంగం రాశాడు అంబేద్కర్. ఈ దేశం అంబేద్కర్ తక్కువ చూసింది. ఈ దేశం అంబేద్కర్ నీళ్లు తాగనివ్వలేదు. ఈ దేశం అంబేద్కర్ కి అన్నం పెట్టలేదు. ఈ దేశం అంబేద్కర్ తో ఆడుకోలేదు. ఈ దేశం అంబేద్కర్ మనిషిగా చూడలేదు. కానీ అంబేద్కర్ ఈ దేశం నా దేశం అనుకున్నాడు. ఇది నన్ను కన్న దేశం అనుకున్నాడు, నా మాతృదేశం అనుకున్నాడు. ఈ మాతృదేశానికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది, రాజ్యాంగం రాసే అవకాశం వచ్చిందని అంబేద్కర్ రాజ్యాంగం రాయడం కోసం చేపట్టాడు. 3 సంవత్సరాలు ఈ దేశ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసి ఈ దేశానికి ఇచ్చాడు. ఇవాళ మనం అందరం ఇట్లా ఉన్నామంటే, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, కుర్చీల మీద కూర్చున్నారు. ఇంతమంది దళితులు ఒకప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకుంటే ఓర్వలేదు. ఈ గద్వాల గడి, ఈ గద్వాల బంగ్లా,
ఈ గట్టు మండలం, ఈ ఐజా మండలం, ఈ శాంతినగర్ మండలం, ఈ ప్రాంతాల్లో మేము తెల్ల బట్టలు వేసుకుంటే ఓర్చుకున్నారా? మేము చెప్పులు వేసుకుంటే ఓర్చుకున్నారా? మమ్మల్ని మనుషులుగా చూశారా? ఇవాళ కాస్త చూడగలుగుతున్నారంటే, మీరు కుర్చీల మీద కూర్చున్నారంటే, నేను మాట్లాడగలుగుతున్నానంటే ఈ హక్కు మనకి ఎవరిచ్చారు? డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయటం మూలంగా మాత్రమే మనకి ఈ హక్కు వచ్చింది తప్ప ఇంకొక మార్గంలో రాలేదు. ఈ హక్కును మనకు కల్పించడానికి ఆయన జీవితం అంతా త్యాగం చేశాడు. ఇంగ్లాండ్లో సమావేశం జరుగుతున్నప్పుడు ఇట్లే ఒక రోజు రాత్రి పూట సమావేశం జరుగుతుందట. ఆ సమావేశం అయిపోయిన తర్వాత అంబేద్కర్ రూమ్కి వచ్చి కూర్చున్నాడు. లైట్ వెలుగుతున్నది. పుస్తకం చదువుకుంటా నోట్స్ రాసుకుంటా కూర్చున్నాడు. నోట్స్ రాసుకుంటా కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి కొద్ది మంది జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేయాలనుకున్నారంట అంబేద్కర్. గాంధీని అంబేద్కర్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటే గాంధీ దగ్గరికి వెళ్ళారు, ఇంటర్వ్యూ చేశారు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటర్వ్యూ అయిపోయింది. కానీ అంబేద్కర్ దగ్గరికి వస్తే రాత్రి 1 గంట సమయంలో అంబేద్కర్ చదువుకుంటూ కూర్చున్నారు. అప్పుడు ఆ రిపోర్టర్లు వచ్చి అంబేద్కర్ ప్రశ్న వేశారు. గాంధీ గారు, జిన్నా గారు, జిన్నా అంటే పాకిస్తాన్, గాంధీ అంటే ఇండియా. ఆనాడు ఇంకా పాకిస్తాన్ ఏర్పడలే. ముస్లింలకి ప్రతినిధిగా వెళ్ళాడు ఇంగ్లాండ్కు జిన్నా. గాంధీ వెళ్ళాడు, అంబేద్కర్ వెళ్ళాడు. గాంధీ అండ్ జిన్నా 10 గంటలకి వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. మీరేమిటండి రాత్రి 1 గంట అయినా చదువుకుంటున్నారని అంబేద్కర్ అడిగితే అప్పుడు అంబేద్కర్ ఒక మాట చెప్పాడట. భారతదేశంలో నా జాతి ప్రజలు, నా ప్రజలు వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళకి చైతన్యం లేదు, వాళ్ళు మత్తులో ఉన్నారు, వాళ్ళు చీకట్లో ఉన్నారు. ఆ చీకట్లో, మత్తులో, నిద్రలో ఉన్న నా ప్రజలు మేల్కొల్పాలంటే నిద్రలేని రాత్రులని ఎన్నిటిని అనుభవించాలని అంబేద్కర్ ఆనాడు చెప్పాడట. మన కోసం నిద్రలేని రాత్రుల్ని అనుభవించాడు అంబేద్కర్. ఇవాళ మనం సంతోషంగా ఉన్నామంటే ఆయన చేసిన పోరాటం. అక్కడ చదువుకొని నోట్స్ రాసుకొని రౌండ్ టేబుల్ సమావేశాల్లో మాట్లాడి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి మన హక్కులు సాధించి ఇక్కడికి వచ్చి భారతదేశ రాజ్యాంగాన్ని రాసి అందులో హక్కులు పెట్టాడు. ఏమేమి హక్కులు పెట్టాడు? ఆడవాళ్ళు చదువుకోవద్దని మనువాదం చెప్పింది అంబేద్కర్. స్త్రీలు 50% ఈ దేశ జనాభా, వాళ్ళు చదువుకోవచ్చు. మనువాదంలో ఏ విషయాలు ఉన్నాయో, శూద్రులు చదువుకోవద్దు, చదువుకుంటే నాలుక కొయ్యండి, వింటే చెవులో సీసం పోయండి, చంపేయండి, తల నరకండి అని మనువాదం చెప్పింది. కానీ అంబేద్కర్ ఏం చెప్పాడు? ఎవరైనా చదువుకోవచ్చు, రాజ్యాంగం ప్రకారం ఎవరైనా చదువుకోవచ్చు. ఈ రాజ్యాన్ని ఏలాలంటే మనువాదం ఏం చెప్పింది? వాళ్ళు క్షత్రియులు అయితే మాత్రమే రాజ్యాన్ని ఏలాలి, రాజులు అయితే మాత్రమే రాజ్యాన్ని ఏలాలని మనువాదం చెప్పింది. అంబేద్కర్ ఏం చెప్పాడు? ఎవడైనా రాజ్యాన్ని ఏలొచ్చు. మాలైనా, మాదిగైనా, కుమ్మరైనా, కమ్మరైనా, సబ్బండ కులాలు ఎవరైనా సరే ఈ రాజ్యాన్ని ఏలొచ్చు. వాళ్ళు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు అని అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడు. కనుక మీ యలంపూరు నియోజకవర్గంలో విజయుడు అనే ఒక మాదిగ కులానికి సంబంధించిన ఎమ్మెల్యే అయ్యాడంటే, సంపత్ కుమార్ ఎమ్మెల్యే అయ్యాడంటే, అబ్రహాం ఎమ్మెల్యే అయ్యాడంటే అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు కనుక వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు తప్ప లేకపోతే ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం లేదు. మనువాదాన్ని తీసి పక్కన పెట్టాడు. మానవత్వవాదంతో కూడిన రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చాడు అంబేద్కర్. అదే విధంగా స్త్రీలు చదువుకోవాలన్నాడు, దళితులు చదువుకోవాలన్నాడు, అందరికి సమాన అవకాశాలు అన్నాడు. స్వయంగా ఇందిరాగాంధీ ఒక మాట చెప్పింది. ఇందిరాగాంధీకి భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఆమె ప్రధానమంత్రి అయింది. ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక రోజు ఓ గుడికి వెళ్ళిందట యజ్ఞం చేయడానికి. వెళితే బ్రాహ్మణులందరూ ముందుకొచ్చి, అమ్మ నీకు భర్త లేడు కనుక నీతో పాటు భర్త కూర్చుంటేనే యజ్ఞంలో ఉండాలి, కనుక నువ్వు యజ్ఞం చేయడానికి వీలు లేదు అన్నారట. అంటే ఆమె అక్కడి నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి విలేకరులు అందరూ వస్తే వాళ్ళతో మాట్లాడింది. ఏం మాట్లాడిందో తెలుసా? భారతదేశంలో భర్త లేని నేను గుడిలో యజ్ఞం చేయలేకపోయాను, కానీ భారతదేశంలో భర్త లేని నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని అయ్యాను. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలన అది సాధ్యమైందని ఇందిరాగాంధీ చెప్పింది. ఈ దేశంలో స్త్రీలు చదువుకోవద్దని మనవాదం చెప్తే ఈ దేశంలో స్త్రీలు దేశానికి ప్రధానమంత్రులు కావాలని రాజ్యాంగం చెప్పింది. అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. కొందరు అంటున్నారు, చాలా మంది ఏమనుకుంటారు వాళ్ళు మనసులో అనుకుంటారు. కొందరు బయటకు చెప్తారు, కొందరు బయటకు చెప్పారు. అంబేద్కర్ అంటే మాలమాదేవికి సంబంధించినోడు అనుకుంటారు. అవునా? తప్పు, అది కాదు. మాదిగ రాజ్యాంగం రాయలే అంబేద్కర్, మాల రాజ్యాంగం రాయలే అంబేద్కర్. భారతదేశ రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది దాని మీద, పుస్తకం మీద. హక్కులు అంటే కేవలం మాదిగల హక్కులు, మాల హక్కులు రాయలే. హక్కులు అంటే ఎవరికైనా హక్కులు, ఎవరైనా సరే ఆ హక్కులను ఉపయోగించుకోవచ్చు. అందుకే దేశానికి రాజ్యాంగం రాశాడు. భారతదేశానికి గాంధీ ఎట్లన్న దేశ నాయకుడు,
నెహ్రూ ఎట్లా దేశ నాయకుడు, సర్దార్ పటేల్ ఎట్లా దేశ నాయకుడు, బాబు రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు ఎట్లా దేశ నాయకులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఈ మొత్తం జాతీయ నాయకుడు, ఈ దేశం గుర్తించవలసినటువంటి నాయకుడు. అందుకే ఆయన చేసిన పోరాటాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన రాసిన రాజ్యాంగాన్ని కనుమరుగు చేయడం కోసం కొద్దిమంది ఆలోచిస్తున్నారు. ఆయన చరిత్రని కనుమరుగు చేయడం కోసం ఆలోచిస్తున్నారు. రాజ్యాంగం రాశాడు, చట్టం రాశాడు, మన చేతుల్లో పెట్టాడు. 73 సంవత్సరాలు చట్టం అమల్లోనికి వచ్చి 73 సంవత్సరాలు అయిన తర్వాత మన బతుకులు ఏమైనా మారినవా? మారలేదు. ఈ దేశంలో మన బతుకులు మారలే. ఇంకా ఒక సినిమా వచ్చింది, మీరందరూ చూడాలి, కంపల్సరీ చూడాలి. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ 23 అనే పేరు మీద సినిమా వచ్చింది. ఆ 23 అనే పేరు మీద వచ్చిన సినిమా ఈ దేశంలో జరిగిన ఒక దుర్మార్గాన్ని చిత్రించింది. ఆ దుర్మార్గం ఏమిటో తెలుసా? 40 సంవత్సరాల కిందట ప్రకాశం జిల్లాలో చుండూరు అనే గ్రామంలో, కారంచేడు అనే గ్రామంలో ఒక చెరువు ఉన్నది. మాదిగలకు ఒక చెరువు, వేరే కులాలకు ఒక చెరువు, నీళ్లు తాగే చెరువు. ఆ చెరువులో మాదిగలు నీళ్లు తాగే చెరువులో, అక్కడ క్రైస్తవులు ఉంటారు చాలా మంది. ఆ ఊరిలో మాదిగలు నీళ్లు తాగే చెరువులో ఒక కమ్మ యువకుడు 2 ఎద్దులను తీసుకొని వచ్చాడు చెరువు దగ్గరికి. 2 ఎద్దులను తీసుకొని వచ్చి ఆ ఎద్దులకి దాన పెట్టాడు. దాన పెట్టిన తర్వాత ఆ దాన పెట్టిన బుట్లను తీసుకెళ్లి ఆ చెరువులో కడిగాడు. కడిగితే అక్కడ ఉన్నటువంటి సువార్తమ్మ అనే ఒక అమ్మాయి అడిగిందట, ఏమిటయ్యా ఇవి మేము తాగే నీళ్లు కదా, మీకు ఒక చెరువు ఉంది, మీ చెరువులో మేము వచ్చి ఇట్లా చేస్తే నీవు ఊరుకుంటావా? మేము నీళ్లు తాగే చెరువులో ఎద్దుల బుట్టలు కడుగుతావా, దానం తీసుకొచ్చి కడుగుతావా అని అడిగినందుకు ఆ కమ్మాయన ఆయన ఏం చేశాడో తెలుసా? చర్ణకోలతోన ఆ అమ్మాయిని కొట్టాడు. చర్ణకోలతోన కొడితే అప్పుడే అక్కడికి వచ్చినటువంటి ఇంకొక ఆమె చేతిలో బిందె ఉంటే ఆ బిందె తీసుకొని, మమ్మల్ని ఎందుకు కొట్టావు, అడిగినందుకు మమ్మల్ని కొడతావని ఆ బిందెతో ఆయన కొడుతూ ఉంటే అడ్డం పెట్టిందట. బిందె అడ్డం పెట్టినందుకు నన్ను కొట్టింది అని చెప్పి, బిందెతో నన్ను కొట్టిందని ఊళ్ళెక్కు పోయి మొత్తం కమ్మ వాళ్ళందరినీ ఏకం చేసి రాత్రిపూట కూర్చొని ఒక కుట్ర చేశారు. మాదిగ పల్లెవిన దాడి చేసి చంపాలని కుట్ర చేశారు. కుట్ర చేసి అందరు కలిసి చుట్టుపక్కల ఊళ్ళో అందరినీ పిలిపించుకున్నారు. ఆ ఊరికి కారంచెడు గ్రామంలో అందరిని పిలిపించుకొని గొడ్డళ్ళు, బరిసెలు, కత్తులు, కొడవళ్ళు, కారం పొట్టాలు పెట్టుకొని ఉదయం 4 గంటల సమయంలో, కోడిగూస సమయంలో మాదిగ పల్లెవినికి పోయి మొత్తం బయట నుంచి ఇళ్లకు తలుపుకు గొల్లాలు బయట నుంచి పెట్టి తగలబెట్టి బయటికి వచ్చినటువంటి వాళ్ళని, కనిపించిన వాళ్ళని కత్తులతో గొడ్డలతో నరికేశారు. 1985లో జరిగింది. ఇది జూలై 17వ తారీఖు నాడు. ఈ దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత కూడా మా పరిస్థితి ఎక్కడుందంటే, నీళ్లు అడిగినందుకు, తాగే నీళ్లు అడిగినందుకు మమ్మల్ని నరికి చంపేస్తాం. అక్కడ పక్కన చుండూరు అనే ఒక గ్రామం ఉంటుంది, 91లో జరిగింది. కారంచెడు జరిగినప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. అక్కడ దాడి చేసినటువంటి దగ్గుబాటి చెంచురామయ్య, ఎన్టీ రామారావు వియ్యంకుడు దగ్గుబాటి చెంచురామయ్య. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు కమ్మలైతే మాదిగల మీద దాడి చేసి చంపింది కమ్మవాళ్ళు. అప్పుడు గద్దర్ ఒక పాట రాశాడు, కారంచెడులో కలదొక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, మాల సాయబు ఒడ్డెర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది. మాదిగ పల్లె మీలాగనే పెదదనవాడ గ్రామం లాగానే ఒక మాదిగ పల్లె. కారంచెడులో కలదొక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, మాల సాయబు ఒడ్డెర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది. శరణు గోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె. ఓరే గీరని ఎవడన్నంటే, ఓరే గీరని ఎవడన్నంటే మాటలు చక్కగా రాని అంటది. కుర్చీలో కూసొని కాపీ దాగుతే ఉన్న దొరలకే కడుపులమంట. ఎవనబ్బా సొమ్మేం తింటలేం, ఎవనబ్బా సొమ్మేం తింటలేం, మా సొమ్ము మా ఇష్టమంటది. ఉన్న బట్టలను తెల్లగా ఉతికి మల్లె పువ్వుల పల్లెలుంటది. బరిసెనెత్తుకొని పందెమాడుతే ఊరి దొరలకే ఉచ్చబడుతుంది. దళిత పులులు అని రాశాడు గద్దర్ ఆ ఊరు గురించి, ఆ పోరాటం గురించి. అట్లాంటి ఊరును శ్మశానం చేశారు. కమ్మవాళ్ళు చంపేశారు. 7 మందిని చంపేశారు 40 ఏళ్ల కిందట. అక్కడి నుంచి వెళితే గుంటూరు జిల్లా, గుంటూరు జిల్లాలో చుండూరు గ్రామం, చుండూరు గ్రామంలో మాలను చంపేశారు. 7 మంది మాలల్ని ఒక మాదిగని కలిపి 8 మందిని చంపేశారు. ఎందుకు చంపేశారో తెలుసా?
ఆ ఊరిలో సినిమా టాకీస్ ఉంటుంది. సినిమా టాకీస్ లో మాలమాదిగలు సినిమా చూడాలని పోతే ఎక్కడ చూడాలి? కింద కూర్చొని చూడాలి. నేల టికెట్ అని ఒక సినిమా కూడా వచ్చింది కదా. మాలమాదిగలు అంటే నేల టికెట్ కాదు వాళ్ళ దృష్టిలో. కానీ చదువుకున్న పిల్లలు ఏం చేశారంటే డైరెక్ట్ గా వెళ్ళి కుర్చీ టికెట్ తీసుకొని వెళ్ళి కుర్చీ మీద కూర్చున్నారు. ఆ ఊళ్ళో రెడ్లు ఉన్నారు. ఆ రెడ్లు చూశారు, మా కళ్ళ ముందు కుర్చీ మీద కూర్చొని సినిమా చూస్తారా మాదిగలు, మాలలు, అట్టాలు మాలలు, నేల మీద కూర్చోవలసిన వాడివని చెప్పి ఇంటర్వెల్లో గొడవ చేసుకొని మాల పిల్లల్ని కత్తులతో బరిసెళ్లతో నరికి చంపి 8 మంది శవాలని గోనె బస్తాల్లో కట్టిపడేసి తుంగభద్ర నది కాలువలో పడేశారు. ఇది గుంటూరు జిల్లాలో జరిగింది. సినిమా చూస్తామంటే చంపేస్తారు, నీళ్లు తాగుతామంటే చంపేస్తారు, మనిషిగా బతుకుతామంటే చంపేస్తారు, మంచి బట్టలు కట్టుకుంటే చంపేస్తారు. రాజ్యాంగం ఎక్కడ అమలైంది? 2018లో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టిన రాష్ట్రం గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలో ఒక పిల్లవాడు బర్త్డే జరిగితే ఆ బర్త్డే రోజు వాళ్ళ నాయన అడిగాడట, నీకు బర్త్డే గిఫ్ట్ ఏమి ఇవ్వాలి బిడ్డ అంటే, నాన్న నాకు ఒక గుర్రాన్ని కొని నేను గుర్రం మీద ఎక్కాలని ఉందంటే వాళ్ళ నాన్న గుర్రం కొనిచ్చాడు. ఆ గుర్రం మీద ఎక్కిన పిల్లవాడు ఊరిలోకి వెళ్ళాడు. ఆ ఊరిలోకి వెళితే ఊరి వాళ్ళందరూ ఆ పిల్లవాడిని పట్టుకొని గుర్రంని దింపి చెట్టు కట్టేశారు. ఈ ఊరిలో గుర్రం ఎక్కాలంటే మేము పటేళ్లను మాత్రమే గుర్రం ఎక్కాలి, మోడీలో మాత్రమే గుర్రం ఎక్కాలి, నీవు ఒక మాదిగవాడి గుర్రం ఎక్కుతావని చెప్పేసి ఆ చెట్టు కట్టేసి కొట్టి చంపేశారు. ఇది ఎప్పుడు జరిగింది? 7 ఏళ్ల కిందట జరిగింది. ఈ దేశంలో గుర్రం ఎక్కుతూ చంపుతా, మంచి బండి కొనుక్కుంటే చంపుతా, గౌరవంగా బతకనివ్వరు. అంటే కులం ఇంకా మనల్ని వెంటబడి తరుముతున్నది. అది పెద్ద ధనవాడైనా, అది చిన్నతాండ్రపాడైనా, అది ఐజా అయినా, అది గట్టు అయినా, లేదా అది గద్వాలైనా, అది కొల్లాపూర్ అయినా, అచ్చంపేట అయినా, అది మోడీ గుజరాత్ అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, ఎక్కడైనా సరే కులం వెంటబడి తరుముతూ ఉన్నది. దాడులు చేస్తున్నారు, తినే తిండి మీద దాడులు చేస్తున్నారు, చర్చిల మీద దాడులు చేస్తున్నారు, కట్టె బట్ట మీద దాడి చేస్తున్నారు. ఈ దేశంలో బతకాలంటే ఒకే మతాన్ని నమ్ముకోవాలి, ఈ దేశంలో బతకాలంటే ఒకే తిండి తినాలి, ఈ దేశంలో నివసించాలంటే ఒకే భాష మాట్లాడాలి అన్నంత వరకు ఈ దేశాన్ని పరిపాలించే పాలకులు మనల్ని నెట్టేస్తున్నారు. ఇంకెక్కడి రాజ్యాంగం అండి? అంబేద్కర్ ఇంత కష్టపడి రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగం మన చేతుల్లో లేకుండా, అది అమలు కాకుండా, మనకు హక్కులు లేకుండా రోజు రోజుకు దాన్ని ఒక్కొక్క పేజీ చింపేసుకుంటూ వస్తున్నారు. కనుక మీరు ఆలోచించాలి. మనం మౌనంగా ఉంటే, మనకేమి పట్టనట్లుంటే, నాకెందుకులే వానింట్లో జరిగింది, నాకెందుకులే ఆ ఊర్లో జరిగింది, నాకెందుకులే ఆ రాష్ట్రంలో జరిగిందంటే రేపు నీ రాష్ట్రానికి వస్తుంది, నీ ఊళ్ళోకి వస్తుంది, నీ ఇంట్లోకి వస్తుంది. కారుంచల్లో జరిగింది నీ ఊరు కూడా రావచ్చు, తెలియదు. అందుకే మనల్ని దోపిడీ చేసే వాళ్ళు, ఈ దేశాన్ని దోపిడీ చేసే వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసే వాళ్ళు, దోపిడీ చేసే వాళ్ళకి కులం ఉంది, వాళ్ళు రెడ్లు అవుతారు, వాళ్ళు వెలుమలు అవుతారు, వాళ్ళు కాపులు అవుతారు, వాళ్ళు కమ్మలు అవుతారు. దోపిడికి గురయ్యే వాళ్ళకి కులం ఉన్నది, వాళ్ళు మాల, మాదిగ, కుమ్మరి, కమ్మరి, యాదవ, ముదిరాజ, గౌండ్ల, బోయ. దోపిడికి గురయ్యేది మనం, దోపిడీ చేసేది వాడు. వాడు దోపిడీ చేయడానికి, ఇప్పుడు నా మిత్రుడు రఘు చెప్పాడు కదా, ఇవి దోపిడి గొడుగు కింద ఉండే పార్టీలు. అన్ని పార్టీలు ఒకటే, ఇవి దోపిడి గొడుగు కింద ఉండే పార్టీలు గనక దోపిడి వర్గ పార్టీలు. వాళ్ళు మనల్ని దోపిడీ చేయడానికి మన మధ్యన గోడలు పెడతారు, మన మధ్యన వివాదాలు పెడతారు, మన మధ్యన ఘర్షణ సృష్టిస్తారు. మనం ఐకమత్యం అయితే వాళ్ళని అడుగుతామనే భయం ఉంది గనక మనల్ని ఐక్యం కాకుండా చూస్తారు. అందుకే వాళ్ళు బతకడానికి ఒకసారి యుద్ధం అంటారు, ఒకసారి మతం అంటారు, ఒకసారి గుడి అంటారు, ఒకసారి భాష అంటారు, రకరకాల పేర్లతో వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తుంటారు. గనక ఆలోచించండి. మనం ఐక్యంగా ఉంటేనే మన పిల్లలకి చదువులు, మనం ఐక్యంగా ఉంటేనే మన పిల్లలకి ఉద్యోగాలు. మనం ఊళ్ళో ఉన్న పిల్లలు 20 ఏళ్ల పిల్లలు, 18 ఏళ్ల పిల్లలు, 16 ఏళ్ల పిల్లలు, మగ పిల్లలు తాగుడుకు బానిసలు అయ్యారు సార్, గంజాయి తాగుతున్నారు సార్, మత్తు పదార్థాలు తింటున్నారు సార్, కళ్ళు తాగుతున్నారు సార్, తాగొచ్చి తల్లిదండ్రులు కొడుతున్నారు సార్. ఈ మాట మీరు చెప్పండి అని అడిగాడు. మీ ఊరిలో ఎట్లా ఉందో నాకు తెలియదు. మీ ఊరే కాదు, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తాగుబోతుల తెలంగాణగా మారింది. ఈ రాష్ట్రానికి అత్యధిక సంపద తాగడం ద్వారా వస్తున్నది. కనుక ఈ ఊరి యువతరం మీరు ఇంత చైతన్యాన్ని ప్రదర్శించారు. మేము వస్తుంటే మాకు ఘనమైన స్వాగతం పలికారు. నాకు రఘుకు మీ యువతరంలో ఉడుకు నెత్తురు చూస్తే నాకు ఆనందం వేసింది. మీ ఉడుకు నెత్తురు చచ్చిపోతుంది. మీ ఊరిలో ఈ రోజు ప్రతిజ్ఞ తీసుకోండి, రేపటి నుంచి మేము తాగుడుకు బానిసలం కాదు,
అంబేద్కర్ లాగా స్వచ్ఛంగా నీతిగా నిజాయితీగా ఉంటామని మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. అప్పుడే మీ గ్రామం బాగుపడుతుంది. మీ గ్రామమే కాదు, ఏ గ్రామమైనా బాగుపడుతుంది. మీరు తాగితే మీ నెత్తురు చచ్చిపోతుంది, మీరు తాగితే కార్యం చెడిపోతుంది, ఊపిరితిత్తులు చెడిపోతాయి, గుండె చెడిపోతుంది, మీ కుటుంబానికి కాకుండా పోతారు. మీరు చచ్చిపోతే మీ తల్లిదండ్రులు ఆగమవుతారు. పెళ్లి చేసుకున్న వాళ్ళైనా సరే మీరు తాగితే మీ కళ్ళ ముందే మీ పిల్లలు అనాథలు అవుతారు. మీ భార్య మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ భార్య అనాథ అవుతుంది. అందుకే తాగుడుకు బానిస కాకండి. మీరు డబ్బులు పెట్టి కష్టపడతారు. రోజు కష్టపడితే 500 1000 రూపాయలు వస్తాయి. 200 తీసుకెళ్లి తాగుతారు. మీరు కష్టపడితే వచ్చిన డబ్బుని తీసుకెళ్లి అక్కడ పెడితే ఆ డబ్బు ఎక్కడికి పోతుందో తెలుసా? ఆ డబ్బు పెట్టుబడిదారుల చేతుల్లోకి పోతుంది. వైన్ తయారు చేసిన వాడు, బీరు తయారు చేసిన వాడు, చీపు లిక్కర్ తయారు చేసిన వాడు, వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. 100 రూపాయలు 200 మీ జేబులకి చిల్లులు పడుతున్నాయి. వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. తాగిన తర్వాత మీరు హాస్పిటల్ పాలైతే మళ్ళీ మీరు హాస్పిటల్లో డబ్బు ఖర్చు పెట్టాలి. మళ్ళీ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? హాస్పిటల్ మనకి కావు, మళ్ళీ ఈ డబ్బులు వాళ్ళకే వెళ్తున్నాయి. అనారోగ్యం పాలైన డబ్బు వాళ్ళకే పోతుంది, తాగిన డబ్బు వాళ్ళకే పోతుంది, జల్సాలు చేసిన డబ్బు వాళ్ళకే పోతుంది. ఈ మధ్య విపరీతంగా జల్సాలకు అలవాటు పడుతున్నారు. పండుగలని, పబ్బాలని, పుట్టినరోజులని, జాతరలని, ఫంక్షన్లని, రకరకాల పేరు మీద డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మీరు పెట్టే డబ్బంతా కొబ్బరికాయ కొంటే డబ్బు వాళ్ళకే పోతుంది, ఊదిబత్తీలు కొంటే డబ్బు వాళ్ళకే పోతుంది, బట్టలు కొంటే డబ్బు వాళ్ళకే పోతుంది, కందులు ఏమైనా సరే బియ్యము మీరు ఏమి కొన్న డబ్బు వాళ్ళకే పోతుంది. మనం చేసే ప్రతి ఖర్చు విలువైంది, ప్రతి పైసా విలువైంది. డబ్బును ఆదా చేయండి, వృధా చేసుకోకండి. మీ పిల్లల్ని బాగా చదివించండి. అప్పుడు మాత్రమే మనం బాగుపడగలుగుతాం. కనుక వివిధ ఖర్చుల పేరు మీద అనవసరమైన ఖర్చులు చేయకండి. మీ ఇంట్లో కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి పెట్టండి. పిల్లల్ని పుస్తకాల వైపు మళ్లించండి. సెల్ ఫోన్ చేతులకు ఇవ్వకండి. సెల్ ఫోన్ చేతులకు ఇస్తే చెడిపోతారు. పుస్తకాలు చేతులకు ఇస్తే ఒక అంబేద్కర్ అవుతారు, ఒక మహాత్మా జ్యోతిరావు పూలే అవుతారు. మీ ఊరును బాగు చేసుకోండి, కుటుంబాన్ని బాగు చేసుకోండి, ఊరును బాగు చేయండి, సమాజాన్ని బాగు చేయండి, దేశాన్ని బాగు చేయండి. రోగగ్రస్తమైన భారతదేశాన్ని బాగు చేసే బాధ్యత మనందరి మీద ఉంది. గనక ఇంత పెద్ద చైతన్యాన్ని ప్రదర్శించి ఇంత సభ నిర్వహించిన మీకు పేరు పేరున జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.